వాక్యం ఉంది, నేను ఒకసారి చదివి వినిపిస్తాను. 112వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించును, వాని నీతి నిత్యము నిలుచును. అద్భుతమైన మాట. దేవుని ఆజ్ఞలను బట్టి అత్యధికంగా ఆనందించే వారు దీవించబడతారు. వారి సంతానము భూమి మీద బలవంతులు అవుతారు. యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు. కలిమి సంపద వారి ఇంట్లో ఉంటుంది. వారి నీతి నిత్యము నిలుస్తుంది. పడిపోవడానికి ఛాన్స్ లేదు. ఇది గొప్ప ఆశీర్వాదం. 29వ సంవత్సరంలో దేవుని అభిషేకము ఎవరి మీద అయితే ఉంటుందో వారి దుష్టుడు ఉంటాడు. మొదటిది దీర్ఘాయుషు, రెండవది దేవుని దయాకిరీటం, మూడవది ఆనంద తైలాభిషేకం. దేవుని చేత అభిషేకం పొందిన వారిని దుష్టుడు ఉంటాడు. దేవుని అభిషేకము ప్రతి వారి మీద ఉండాలి. పెద్దలు చిన్నలని తేడా లేకుండా అందరి మీద దేవుని అభిషేకం ఉండాలి. దేవుని ఆత్మ ఉండాలి. అందుకని 115వ కీర్తన 13-15 వచనాలలో మనం చూసినప్పుడు పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించు, ఆయన మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వదించు చూస్తాం. ఆయన అభిషేకము తప్పక మన మీద ఉండాలి, మన పిల్లల మీద ఉండాలి. ఆ అభిషేకం ఉన్న వారిని దుష్టుడు ముట్టడానికి అవకాశమే లేదు. కాబట్టి అటువంటి అభిషేకం తైలము యాపిల్ మీద దేవుడు కుమ్మరించాలని, దావీదు మీద బెన్యామీను మీద కుమ్మరించిన ఆ అద్భుతమైన అభిషేకము, ఆ 500 దీవెనను కుమారుని మీద బర్త్డే జరుపుకోబోతున్న బర్త్డే బాయ్ మీద దేవుడు తన అద్భుతమైన అభిషేకాన్ని కుమ్మరించాలని, ఈ సంవత్సరము అయా కిరీటమును ఆయనకు ధరింప చేసి కరుణా కటాక్షములను కిరీటముగా పెట్టి దీర్ఘాయుషునిచ్చి తన బ్రతుకు దినములెల్లా కృపాక్షేమములతో ప్రభువు నింపి నడిపించి ఆశీర్వదించును దాకా. ఆమె ప్రార్థన చేస్తారు.